ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, బాగా సువార్త చేస్తున్నారు. ఎవరు ఆ సేవకుడు? లేచి నిలబడండి. ఈ రోజు నుండి నా ద్వారా జరిగే అద్భుతాలు మీ ద్వారా జరుగుతాయి. మీరు మనసులో అనుకుంటున్నారు, ప్రభు నేను సేవ చేస్తున్నాను కానీ ఫలితం ఉండట్లేదు, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, ఎవరు నిలబడట్లేదు, అసలు నన్ను సేవకి పిలిచారా, ఎందుకు పిలిస్తే నాకు ఎందుకు ఇంత శోధన ప్రభు అని చెప్పి మనసులో అనుకుంటున్నారు. నిరుత్సాహంతో వచ్చారు. సంవత్సరాలు జరిగిపోతుంది కానీ నాకే సంతోషంగా లేదు. నా సేవ గురించి నాకు చాలా శోధనగా ఉంది. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, ఒకవైపు విశ్వాసులు సరిగా లేరు, నా మేలు పొద్దుకుని వెళ్ళిపోతున్నారని మనసులో బాధపడుతున్నాం. అయ్యా నేను చెప్పిందంతా కరెక్టేనా? కరెక్టే. సంవత్సరం పోతుంది కానీ నా జీవితంలో ఆత్మలు వస్తలేవు, ఎవరు సంఘం ఎదుగుతలేదు, జీవితంలో మార్పత్రం, చాలా బాధపడుతున్నాను. నాకు ఎప్పుడైనా చెప్పారా మీ బాధను? మరి ఎవరు చెప్పారు నాకు? పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు. కొట్టండి. అయ్యా ప్రభు నాతో చెప్తున్నాడు, నువ్వు ఒక అపోస్తలుడుగా దేవుడిని ఎన్నుకుంటాడు. 7 మందిరాలు కట్టబోతున్నావు. అంతేకాదు నీ ద్వారా అద్భుతం దేవుడు చేయబోతున్నాడు, సూచక్రియలు దేవుడు చేయబోతున్నాడు, విడుదల దేవుడు చేయబోతున్నాడు. సాతాను శక్తులు నీ లయమబోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నావు. ఈ రోజుతో పాటు ఈ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగబోతున్నాయి. దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్.